డ్రెస్సింగ్ టేబుల్ ముందు అస్మిత కూర్చొని ఉంటుంది. అప్పుడే ప్రమీల ఆయింట్మెంట్ తీసుకొని ఉంటుంది. అప్పుడే శౌర్య కూడా అక్కడికి వస్తాడు. రే ఇదిగో జెన్నీ ఆంటీకి ఆయింట్మెంట్ రాయి, నువ్వే రాయాలి అని ఆయింట్మెంట్ని శౌర్య చేతిలో పెట్టేసి ప్రమీల వెళ్ళిపోతుంది. అప్పుడే శౌర్య ఆ ఆయింట్మెంట్ని చేతులకు తీసుకొని అలాగే నిల్చొని ఉంటారు. శౌర్య రాయి, శౌర్య నాకు రాయి, నీ చేతులతో నాకు రాయించుకోవాలనుంది అని జెన్నీ ఆంటీ అడుగుతూ ఉంటుంది. అంటే నేను ఇప్పటి వరకు ఎవరిని ఆడవాళ్ళని తగలలేదు, నాకు రాయాలని అనిపించలేదు అని శౌర్య చెప్తాడు. ఏంటి, నాకు కూడా రాయవా, నువ్వు రాస్తే ఏమవుతుంది, రాయి అని అస్మిత అడుగుతూ ఉంటుంది. ఇక శౌర్య అస్మిత వీపు పైన కాలిన గాయాలకి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు. అబ్బా నీ టచ్ ఎంత బాగుందో అని అస్మిత అంటుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు జెన్నీ ఆంటీ అని శౌర్య షాక్ అయి అడుగుతూ ఉంటాడు. నేను జెన్నీ ఆంటీని కాదు, నేను ఎవరో నీకు నిజం చెప్పేస్తాను. ఎందుకంటే నువ్వు నన్ను టచ్ చేసిన వెంటనే నాకు నిజం దాచిపెట్టాలని అనిపించడం లేదు. అందుకే శౌర్య నేను నీకు నిజం చెప్పేస్తున్నాను. నేను జెన్నీ ఆంటీని కాదు, నేను అస్మితని. నేను నిన్ను ప్రేమించాను కదా, నీ అస్మితని అని స్పెట్స్ తీసి అస్మిత చూపిస్తూ ఉంటుంది. ఇక శౌర్య అయితే చాలా షాక్ అయి అస్మిత వైపే చూస్తూ ఉంటాడు. అస్మిత నువ్వా అని షాక్ అయి అడుగుతూ ఉంటాడు. అవును, నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, నాకు నీ టచ్ కావాలి. నువ్వు టచ్ చేయగానే నేను ఉండబట్టలేక నిజం చెప్పేశాను. రాయ్ శౌర్య రాయ్, నువ్వు అలా నాకు రాస్తూ ఉంటే నాకు చాలా హాయిగా ఉంది అని అస్మిత చెప్తుంది. సరే రాస్తానులే అని శౌర్య ఇంకా వీపుపై ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు. అప్పుడే అస్మిత చాలా సంతోషపడుతూ ఉంటుంది. చూడు నువ్వు ఇలా నన్ను టచ్ చేస్తుంటే ఎంత బాగుందో అని శౌర్య చేపట్టుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ప్రమీల చేపట్టుకొని శౌర్యతో ఇదంతా జరిగినట్లు అస్మిత కలగంటూ ఉంటుంది. ఏ అస్మిత, ఏం చేస్తున్నావే నువ్వు, నా చేయి నిలిపిస్తున్నావు అని ప్రమీల గట్టిగా అరుస్తూ ఉంటుంది. మీరా ఆంటీ, నేను ఇంకా శౌర్య అనుకున్నాను. శౌర్యకి నేను నిజం చెప్పేసినట్లు, శౌర్య నాకు ఆయింట్మెంట్ రాస్తున్నట్లు ఊహించుకున్నాను. ఇదంతా కలనా, నా ఊహనా అని అస్మిత అనుకుంటుంటుంది. ఇక రామలక్ష్మి ఆజ్ఞని, సీనుబావ కట్టిన తాళి నీ గుండెలపై ఉంది కదా, ఏంటి సీనుబావ అంటే నీకు ప్రేమ లేదా, ముందు ఆ తాళి గురించి సీనుబావ గురించి ఆలోచించు, సీనుబావని దుబాయ్కి వెళ్లకుండా అడ్డుకో అని చెప్తూ ఉంటే, సరే సీను ఎక్కడా అని ఆజ్ఞ గదిలోకి వస్తుంది. అన్నీ సర్దుకున్నావా సీను అని ఆజ్ఞ అడుగుతూ ఉంటుంది. టూత్పేస్ట్ బ్రష్ కూడా పెట్టుకున్నాను, సరే వస్తాను అని వెళ్తూ ఉంటే, బావా ఆద్య నిన్ను వెళ్లకుండా అడ్డుకోవడానికే వచ్చింది అని రామ సైగ చేస్తూ ఉంటుంది. అది విన్న సీను, అయితే నేను కాస్త బెట్టు చేయాలి, ఆద్య నన్ను ఇంకా బతిమలాడుతుంది, అప్పుడు నాపైన ఉన్న ప్రేమ కూడా బయటపడుతుంది, నేను ఇంకా ఇంకా బెట్టు చేస్తాను అని సీను మనసులో అనుకుంటుంటాడు. ఇక ఆద్య వైపు అయితే సంతోషపడుతూ చూస్తూ ఉంటాడు.